బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు కార్యకర్తల కొరకు ఎల్ఐసి ప్రమాద బీమా పాలసీ కట్టడం ద్వారా ప్రమాదంలో మరణించిన వర్ణి మండలం జాకోరా గ్రామాలలో ప్రమాదవశాత్తు మరణించిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబానికి 2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెక్కు ఇవ్వడం జరిగింది. పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని ధైర్యాన్ని కల్పించిన అనంతరం కీర్తిశేషులు ఎనుగందుల దత్తు భార్య ఎందుకుల లక్ష్మి గారికి చెక్కు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్. చెక్ పడిపోవాలి మనకన్నా కాబట్టి మనకు 14-15-16 రోజులు ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ ఇద్దామనే ఉద్దేశంతో నిన్న జుబేర్ భాయ్ని అడిగితే చెప్పిండు ఇంకా మీటింగ్ పెట్టి ఇద్దామంటే వద్దు, మీటింగ్ పెట్టి అందరినీ విషయం చేసేసరికి మళ్ళా తీసుకుపోయి మళ్ళీ చేంజ్ చేసుకురావాల్సి వస్తుంది. ఈ పాతది నడవదు కాబట్టి మళ్ళీ వచ్చిన పైసల్ని మనము చేయొద్దు. ఆయన ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో మన నాయకుడు కేసీఆర్ గారు మొదలుపెట్టారు కాబట్టి మీకు ఒకసారి అందజేద్దామని చెప్పేసి వచ్చిన ఇప్పుడున్న మన కార్యకర్తలకు నాయకులు అందరూ ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేస్తారు కాబట్టి ఏదైనా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ ద్వారానో ఏ విధంగా సరే వాళ్లకు భగవంతుడైతే ఆయుష్ ఇస్తాడు ఆరోగ్యంతో. కానీ దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే కూడా వారికి పార్టీ తరఫున తనే సొంత పైసలతోని ఇన్సూరెన్స్ కట్టేసి ఏదైనా ఇటువంటి సంఘటన జరిగితే మనకు ఇవ్వటానికి ఈ ఒక చిన్న హెల్ప్ అనేది ఉంటుంది. కాబట్టి లక్ష్మి గారి భర్త దత్తు గారు గత సంవత్సరంలో ఇక్కడనే యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం వల్ల వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ అయి ఈ నెలలో పార్టీ తరఫున రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ 2 లక్షల చెక్కుని వారి భార్య పేరు మీద నామినీగా వాళ్ళ భార్య ఉన్నారు కాబట్టి వారి భార్య పేరు మీద ఈ 2 లక్షల చెక్కుని ఇస్తున్నారు. కాబట్టి ఈ జాకోరా ఏదైతే గ్రామ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఇక్కడ పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని నడుపుతున్న మన జుబేర్ గారు, అదేవిధంగా కామారెడ్డి నుంచి వచ్చిన కౌన్సిలర్లు హఫీజు, లక్ష్మణ్ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను ఈ చెక్కుని లక్ష్మక్కకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పార్టీ తరఫున మరొకసారి నేను వీళ్ల తరఫున నా తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ.